నానమ్మ నాతో ఉండాలి. రచన పేలూరి వెంకట మీనాక్షి, నర్సాపురం. భూతద్దాల కళ్ళజోడు పదే పదే సరిచేసుకుంటూ నా రాక కోసం గుమ్మంలో ఎదురుచూసే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. అమ్మ కోప్పడితే అల్లరెందుకురా కన్నా అంటూ బొంగమూతి పెట్టిన నా బుగ్గపై ఓ ముద్దు ఇచ్చి లాలించే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. ప్రతిరోజు సాయంత్రం పెరట్లో మంచంపై కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ చందమామని చూపించి "నువ్వు నా చందమామలా ఉంటావురా" అంటూ ముఖాన్ని తనివి తీరా ముద్దాడుతూ ఉండే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నే చదవట్లేదని నాన్నతో చాడీలు చెప్తున్న అమ్మని వారిస్తూ "వాడింకా పసివాడే" అంటూ నన్ను వెనకేసుకొచ్చే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. పండగొస్తే చాలు "ఏం కావాలరా చింటూ" అంటూ నా కోసం ప్రేమతో పిండి వంటలు చేసి తినిపించే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. మార్కులు తక్కువ వచ్చాయేంటని నాన్న చెయ్యెత్తి కొట్టేలోపే నన్ను వాటేసుకుని నా ఒంటిపై దెబ్బ పడనీయకుండా కాపాడే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. ఆటలాడుతూ నే తగిలించుకున్న చిన్న చిన్న గాయాలకి నాకంటే ఎక్కువ బాధపడుతూ తన కళ్ళల్లోంచి జారిపడే కన్నీటి బొట్లను చెంగుతూ తుడుచుకుంటూ "నువ్వు నా ప్రాణంరా" అని కౌగిలించుకొని లాలించే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నా భావాలను ముందుగానే పసిగట్టి నాకు సలహాలిస్తూ నా వెన్నంటి నిలిచే నానమ్మ నాకు మంచి స్నేహితురాలు కూడా. నాకు ప్రాణం లేని బొమ్మలు వద్దు, ప్రేమను పంచే నానమ్మే కావాలి. నాన్నకు నడక నేర్పి ఇప్పుడు తను నడవలేని పరిస్థితిలో ఉన్న నానమ్మను సపర్యలు చేయలేక వృద్ధాశ్రమానికి పంపి నా నుండి దూరం చేస్తున్న అమ్మకు నాన్నకు పంపొద్దు అని అర్థమయ్యేలా ఎలా చెప్పను? నానమ్మ మొరబొమ్మ కాదు, మనసున్న అమ్మ అని ఎలా చెప్తే తెలుసుకుంటారు వీళ్ళు? తన ప్రపంచం నేనేనని అందుకే చేతులు నమస్కరిస్తూ విన్నవిస్తున్న అందరికీ వృద్ధాశ్రమానికి పెద్దవారిని పంపించే ముందు నాలాంటి పసివాళ్ల గురించి కూడా ఓసారి ఆలోచించండి అని, మాకు చెందాల్సిన ప్రేమను మా నుంచి దూరం చెయ్యొద్దు అని. మనం కూడా ఒక్కసారి ఆ పసివాళ్ల వేదన విందామా? థ్యాంక్ యూ.